హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించారని, 4% వడ్డీతో 13,400 కోట్ల రూపాయల అప్పు ఇచ్చేందుకు అంగీకరించారని రేవంత్ చెప్పారు. అయితే అశ్విని కుమార్ను కిషన్ రెడ్డి కలిసి హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపడితే బీజేపీకి పుట్టగతులు ఉండవని, తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా అని నిలదీశారని, దీంతో మెట్రో విస్తరణ పనులు అశ్విని అటకెక్కించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా? లేకపోతే ఆ రెండో విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో 15,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2014 నుండి 2017 వరకు 3 ఏళ్లు మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని గుర్తు చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల మెట్రో రైలు అంచనా విలువ 15,000 కోట్ల నుండి 22,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయం 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఈ రోజు ఢిల్లీ ఒకప్పుడు ఢిల్లీ, హైదరాబాద్ మెట్రోలు దేశంలోనే అగ్రస్థానంలో ఉండేవని సీఎం రేవంత్ చెప్పారు. అయితే తర్వాతి కాలంలో ఇతర నగరాల్లో విస్తరించిన మెట్రో పనులు హైదరాబాద్లో విస్తరించకపోవడంతో వెనకబడిందన్నారు. హైదరాబాద్ మెట్రోను 122 కిలోమీటర్ల వరకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్ఎన్టీ తిరస్కరించిందని చెప్పారు.
తొలి దశ మెట్రోతోనే ఏడాదికి 400 కోట్ల రూపాయలు పైగా నష్టాలు వస్తున్నాయంటూ రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ నుండి ఎల్ఎన్టీ వైదొలిగిందన్నారు. దీంతో ఎల్ఎన్టీ నుండి మెట్రోను ప్రభుత్వమే కొనుగోలు చేశామన్నారు. 30,000 కోట్ల రూపాయల విలువైన మెట్రోను 15,000 కోట్లకు కొనుగోలు చేశామన్నారు. విస్తరణకు మరో 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు. కేంద్రం రుణం ఇస్తే విస్తరణ పూర్తవుతుందని కిషన్ రెడ్డి సహకరించకుండా అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరి ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్ కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈ రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది. నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది.